హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎండు చేపల కూర అనమాట. ఇగో ఎండు చేపలు శుభ్రంగా తల తోక తీసేసి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకున్నాను. ముక్కలు కట్ చేసుకొని వేడి వాటర్లో చక్కగా 2-3 సార్లు కడుక్కోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూసారా? ఇలాగా ఈ చేపలు అయితే కనుక నెత్తాళ్ళనమాట. అయితే ఒక 2-3 మిగిలి అవి మొన్న వండుకోగా, అందుకని ఆ 2-3 కూడా వేసేసాను అనమాట. చూసారా? ఇలా కడుక్కొని పెట్టుకున్నాను అనమాట శుభ్రంగా. వీటిలోకి కావాల్సింది చూసారా, పెద్ద సైజు టమాటాలు 4 తీసుకున్నాను నేను. 4 ఈ సైజులో. పండిని తీసుకుంటే బాగా గుజ్జుగా కూడా వస్తుంది చక్కగాను. 4 పచ్చిమిరపకాయలు ఒక 7-8 ఉన్నాయి. ఒక 7-8 తీసుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను 2. ఇక 2 ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకొని నా తోరికలో నేను ఎలా చేస్తాను అన్నది మీకు చేసి చూపిస్తాను. ఒక్కోసారి నేను కలిపి పెట్టుకొని వండుకుంటాను, కానీ నాకు అలానే సింపుల్గా వండుకోవటం ఇష్టం అనమాట. ఏం మసాలాలు ఏం వేయను. కొంతమంది అల్లం చిన్నెల్లిపాయలు అలా వేసుకుంటారు, కానీ నేనైతే అసలు ఏం వేయను. ఖాళీగా అలాగనే వండేసుకుంటాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే ఇవన్నీ కట్ చేసుకుందాం. మనం కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అన్నీ కడిగేసి పెట్టుకొని రెడీగా పెట్టేసుకున్నాము. ఇప్పుడు కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం ఆయిల్ పోసేసుకున్నాం తగినంత. సరిపోతుందంత. అయితే ఆయిల్ కొంచెం వేడెక్కనిద్దాం. చాలామంది అంటారు కదా, ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే తీయగా ఉంటుంది, ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే తీయగా ఉంటుంది అంటారు. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతే మనకి తీపిదనం ఎక్కడా రాదు. అన్నీ కరెక్ట్ మోతాదులో వేసుకొని మనం కూరలు వండితే ఉట్టిగా ఉడకబెట్టుకున్న పచ్చిమిరపకాయల పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనం చేసే విధానంలో ఉంటుంది అన్నమాట. ఉల్లిపాయలు ఎక్కువ వేసినందువల్ల తీపిదనం రాదు. దాన్ని ఎలా వేయించుకొని వేసుకోవాలి అన్నదే ఇంపార్టెంట్. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం మెంతి పౌడర్, కొంచెం ఒక్క చిటికెడు, ఎందుకంటే కమ్మన వాసన కోసం. మెంతి పౌడర్ కమ్మట వాసన వస్తుంది, దానికోసం నేను మెంతి పౌడర్ ఫస్ట్ వేసాను అనమాట. ఇప్పుడు మనం ఏమైతే తరిగి పెట్టుకున్నామో అవన్నీ వేసేసుకున్నాం. వేసుకొని ఒకసారి కలబెట్టుకున్నాం. ఇవి కొంచెం వేగిపోవాలన్నమాట. మెంతి పొడి హెల్త్కి చాలా మంచిది కదా, అందుకని కొంచెం ఒక చిటికెడు. ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే కనుక చేదు వచ్చేస్తుంది. ఎక్కువ వేసుకోకూడదు మెంతి పొడి. ఇవి కొంచెం మగ్గాలి. కొంచెం మగ్గనట్ట చూద్దాం. చూసారా, కొంచెం వడబడినట్టు అయింది. ఈ పచ్చిమిరపకాయలను ఉల్లిపాయలు వేగేటప్పుడు ఒక మంచి సువాసన వస్తుంది వేయించుకునేటప్పుడు. ఆ సువాసనలో మనము ఇవన్నీ చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఏమేమి వేయాలన్నది నేను చూపిస్తాను చూడండి. కరివేపాకు వేసేసుకున్నాను. ఇలా వేగిపోతే సరిపోతుంది, ఎందుకంటే బాగా వేగాల్సిన అవసరం లేదు. రెడ్ కలర్గా ఇలా వడబడితే చాలు, చక్కగా ఉడికిపోయింది. గ్రేవీ అయితే కావాలి కదా మనకి. ఇప్పుడు మనం ఇందులోనే ఎండు చేపలు వేసేసుకున్నాం.
ఎండు చేపలు వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. ఇది కొంచెం సేపు మగ్గాల. ఎండు చేపలు ఉన్నాయి కదా, కొంచెం సేపు మగ్గితే బాగుంటుంది. వీటితో కలిసి కాసేపు అయితే మగ్గాలన్నమాట. జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకైతే ముక్కలు అయితే విడిపోకుండా కలుపుకోవాలన్నమాట. చూసారా, ముక్కలన్నీ చక్కగా వేడుకున్నాయి. ఉల్లిపాయలతో వేగాలన్నమాట. ఈ ఉల్లిపాయలతో వేస్తే ఏంటంటే అడుగుంటుతుంది, చక్కగా వేగిపోతాయి. ఉల్లిపాయలతో ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నాం టమాటా వేసుకుంటున్నాం. బాగా వేగాల్సిన అవసరం లేదన్నమాట. ఉల్లిపాయలు కానీ ఏదైనా ఇలా సింపుల్గా వండుకుంటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక్కసారి, ఎందుకంటే ఉప్పు కారంతో ఉడికితే కనుక చాలా టేస్ట్ వస్తుంది. మనకు అంతే. చూడండి, తగినంత సాల్ట్ వేసేసుకున్నాం. ఇప్పుడు పసుపు వేసేసుకున్నాం. తగినంత కారం కూడా వేసేసుకున్నాం. ఇంకొంచెం వేసుకున్నాం కారం. చూసారా, సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించేసుకున్నాం. ఆ 2-3 నిమిషాలు అయితే అయిపోయింది. ఒక 2 నిమిషాలు పెట్టేసామన్నమాట సిమ్లో. చూసారా, చక్కగా ఉడుకుతుంది. ఆ టమాటా నీరుతోని కారము మనం వేసాం కదా, అవన్నీ తిప్పలేదన్నమాట, చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు మనం ఇలా తిప్పేసుకోవాలి. చేప ముక్కలు చెదరకుండా చూసుకోవాలి ఫస్ట్. ఇలా కలిపేసుకొని మరి ఒక 2-3 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచాలన్నమాట. ఎందుకంటే చక్కగా ఉడికిపోయి మెత్తగా తయారవుతుంది. సిమ్లోనే పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకొని మరొక 3-4 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టేసి వదిలేద్దాం. చక్కగా ఉడికిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఆహా, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూద్దాం, 2-3 నిమిషాలు అయితే అయిపోయింది. చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది అన్నమాట. ప్రతి కూరలోనే మనకు ఆయిల్ పైకి వస్తే కంపల్సరీ ఉడికినట్టు లెక్క. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిస్తే ఓకే. చూసారా, చక్కగా ఉడికిపోయింది. మనకి గ్రేవీ కూడా వచ్చింది. మంచిగా ఉడికిపోయింది అన్నమాట. చేపలు కూడా చక్కగా ఉడికిపోయాయి. చూడండి, ఇలా గ్రేవీ ఉంటేనే నాకు నచ్చుతుంది అనమాట. అందుకని కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసుకోకుండా గట్టిగా తినాలనుకున్న వాళ్ళు అలానే తినవచ్చు అనమాట. చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఇంత గ్రేవీ అయితే నాకు కావాలి. ఇప్పుడు మనం లాస్ట్ కొత్తిమీర చల్లేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లేసుకున్నాం. ఇదండి నేను చేసిన టమాటా
ఎండు చేపలు కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధానంగా చేసుకోండి. నేను ఎక్కడ ఏ మసాలా వేయలేదు, ఖాళీగా ఇలానే వండేసాను అనమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? మూత పట్టేసుకున్నాం, స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా అయిపోయిందనమాట ఆల్మోస్ట్ మన కూర. ఓకేనండి, బాయ్ బాయ్.